పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు ఆగటం లేదు. అదుపులోకి తీసుకున్న వారి ఆచూకీ చెప్పకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బలవంతంగా సంతకాలు చేయిస్తూ కేసులు ఒప్పుకోవాలని ఇబ్బంది పెడుతున్నారు. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డిని గత వారం క్రితం ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసు చెప్పకుండా రమణారెడ్డిని అర్ధరాత్రి వేళ తీసుకువెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు ఇంటికి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ చేశారు. ఇంతవరకు ఆయన జాడ తెలియడం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రోజుకొక పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రిని పోలీసులు చంపేస్తారేమోననే భయం తమను వెంటాడుతోందన్నారు. ఏం మాట్లాడకుండానే చిన్న పని ఉంది రాని తీసుకెళ్ళిన తర్వాత మరి ఇక్కడికి తీసుకెళ్లారు. పేపర్ కూడా మాకు ఏమీ లేదు. అరెస్ట్ వారెంట్ ఏది ఇస్తారు కదా, అది కూడా ఇవ్వకుండానే తీసుకెళ్లిపోయారు. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పటికైతే మాకైతే సమాచారం తెలియలేదు. మరి పోలీసులు చంపేశారో బతికించారో మాకైతే తెలియదు. సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్ ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ప్రకాష్ నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న రవికిరణ్ ను అరెస్టు చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారు. పోలీసుల వేధింపుల వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వివరాలు తెలుసుకున్న జగన్ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దంటూ భరోసా కల్పించారు. తన భర్తను అక్రమ కేసుల్లో ఇరికించి పోలీసులు వేధిస్తున్నారంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇంటూరి రవికిరణ్ భార్య సుజన. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి కేసులు బనాయించారని చెప్పారు. రవికిరణ్ చెప్పని మాటలను చెప్పినట్లుగా సంతకం తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారని తెలిపారు. గత 21వ తారీఖు నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తానే ఉన్నారు. గుంటూరు దగ్గర నుంచి ఫస్ట్ గుడివాడ వచ్చి తీసుకెళ్లారండి. అతనితో లోపల సిఐలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఆ కేసుని మా ఇంటూరి రవికిరణ్ మీద యాడ్ చేసేస్తున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంకటరామిరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకిరికల్లుకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త పాలూరి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు వేధిస్తున్నారు. తనపై కేసు నమోదు కాకుండా తనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. చివరకు దివ్యాంగుడిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదంటున్నారు దివ్యాంగుడు సుజన్ కుమార్. సోషల్ మీడియా కార్యకర్తలపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్లామని, మా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సుజన్ కుమార్ స్పష్టం చేశారు.